వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ అండి. ఈరోజు మేము గుడికి వెళ్తున్నాం అనమాట. కానీ ఇంట్లో ఎవరికి చెప్పలేదు. నేను ఇంట్లో అందరికీ సర్ప్రైజ్గా తీసుకెళ్తున్నాను అనమాట. చూడండి, అందరు రెడీ అయ్యి వెహికల్ ఎక్కినారు. ఇప్పుడు వెహికల్లో బయలుదేరుతున్నాం అనమాట. మేము అందరం కాణిపాకం అయితే వచ్చేసినాం. మేము ఈ కాణిపాకం వస్తున్నా అని చెప్పి ఇంట్లో అయితే ఎవరికి నేను చెప్పలేదు. ఇది అంత సర్ప్రైజ్ అనమాట ఇంట్లో వాళ్ళకి. ఇంట్లో వాళ్ళైతే చాలా ఎగ్జైటింగ్గా ఉన్నారనమాట ఇప్పుడు కాణిపాకం వచ్చినందుకు. చాలా రోజుల నుంచి మేమంతా కాణిపాకం రావాలని అనుకుంటున్నాం ఫ్రెండ్స్. కానీ 4-5 సార్లు ట్రై చేసినాం, కానీ చాలా ఇబ్బందుల వల్ల రాలేకపోయినాము. ఈసారి అయితే ఇట్లా తిరిగి వచ్చేసినాం అనమాట. ఈసారి అయితే ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా తొడుకొని వచ్చేసినాను, సర్ప్రైజ్ ఇవ్వాలని చెప్పి. చాలా ఎగ్జైటింగ్ అవుతున్నారు మా వాళ్ళు అనమాట. చూడండి, అందరూ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో చూడండి ఫ్రెండ్స్. మేమైతే ఇక దర్శనానికి వెళ్తున్నాము. చూడండి, అందరం దిగేసినాం వెహికల్, దర్శనానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. మేము ఇప్పుడైతే దర్శనం చేసుకొని వచ్చి చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు అక్కడ. ఇదైతే ఎంట్రన్స్లో ఇప్పుడు పోతున్నాం ఫ్రెండ్స్. ఇది ఎంట్రన్స్ ఆర్చ్ అనమాట గర్భగుడికి వెళ్ళడానికి. చూడండి ఫ్రెండ్స్, ఆ పక్క ఈ పక్క అన్ని అంగళ్ళు ఉన్నాయన్నమాట. ఇక్కడైతే క్యూ దగ్గరికి వచ్చేసినాము. సెల్లు లోపలికి అలో లేదు కాబట్టి ఇప్పుడు అయితే లాకర్లో పెట్టేసి దర్శనానికి వెళ్ళాలి ఫ్రెండ్స్. మేమైతే ఇప్పుడు వెళ్తున్నాము. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే దర్శనం చేసుకొని వచ్చేసినాం అనమాట. దర్శనం అయితే మాకు చాలా బాగా అబ్బిందనమాట. చాలా దగ్గర నుంచి చూసినాం స్వామివారిని. పండుగ రోజు ఇంత దగ్గర నుంచి మేము వినాయకుడిని చూడడం చాలా మాకు అదృష్టంగా భావిస్తున్నాం. చాలా ఆనందంగా కూడా ఉంది మాకందరికీ. చూడండి, మా వాళ్ళంతా ఎంత అసలు ఎగ్జైటింగ్గా ఉన్నారు. ఇంత దగ్గర నుంచి దేవుని చూసినామని చెప్పేసి. ఇక్కడే పక్కన పార్క్ ఉంది, పార్క్ చూద్దామని చెప్పేసి పార్క్ దగ్గరికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. మేము బయట నుంచి అయితే పార్క్ చాలా బాగా కనిపిస్తుంది మాకు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాం. లోపలికి వెళ్ళిన తర్వాత మీకు కూడా అంతా చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు అంతా బాగా నీట్గా చూపిస్తాను. పార్కులో ఏమేమి ఉన్నాయని చెప్పేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది అసలు. ఇదైతే ఎంట్రన్స్ ఫ్రెండ్స్. నంది ఉంది, నంది ముందు పక్క గోపురం ఉంది. చూడండి, ఇక్కడైతే గణేశుడి స్టాచ్యూలు అయితే దండిగా ఉన్నాయి విగ్రహాలు. ఇక్కడ గణేశుడు ఎలక మీద కూర్చోన్నాడు, మూషిక వాహనం మీద కూర్చోన్నాడు, ఆయన వాహనం మీద. ఇక్కడ ముందు పక్క ఇంకో గణేశుడు ఉన్నాడు, ఈయన ఫ్లూట్ ఊదుతున్నాడు. ఇక్కడ గణేష్ వచ్చేసి డోలు కొడుతున్నాడు. అక్కడంతా ఇంకా వినాయకుడి స్టాచ్యూలు దండిగా ఉన్నాయి ఫ్రెండ్స్. వినాయకుడి బొమ్మలు పెట్టినారు. ఇక్కడ వచ్చి అవి ఏదో చిడతలు అంటారు కదా, ఇక్కడ వినాయకుడి విగ్రహం పెద్దది కట్టినారు ఫ్రెండ్స్. చూడండి, ఇంకా అక్కడ శివయ్య విగ్రహం, ఇక్కడ వినాయకుడు, ఇక్కడ డోలు కొడుతున్నాడు. ఇక్కడ శివయ్య విగ్రహం పెద్దది పెట్టినారు, శివుని విగ్రహము. ఇది శివాలయం అన్నమాట. లోపల శివలింగం ఉంది. చూడండి, ఇక్కడ గోపురం మీద చాలా బొమ్మలు ఉన్నాయి. మీరు అందరూ చూసే ప్రయత్నంగాను జూమ్ తీసి అంతా పార్క్ అయితే చాలా బాగుంది. అక్కడి నుంచి ఇటు పక్క సైడ్ వస్తే అమ్మవారి విగ్రహం ఉంది. అక్కడే అమ్మవారి విగ్రహం పక్కనే మళ్ళీ వినాయకుడి స్టాచ్యూలు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, అవి కూడా చూపిస్తాను. అక్కడ డోలు కొడుతున్నాడు, ఇక్కడ సన్నాయి ఊపుతున్నాడు వినాయకుడు. ఇక్కడ వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి పెద్ద స్టాచ్యూ కట్టినారు. ఇక్కడ ముందు పక్కకు వస్తే మళ్ళీ వినాయకుడే అన్నమాట. ఇక్కడ ఏదో అంటారు దాంట్లోని, అవి కొడుతున్నాడు. ఇక్కడ వచ్చేసి హార్మోన్ పెట్టి వాయిస్తున్నాడు. ఇక్కడ నుంచి కొద్ది ముందుకు వెళ్తే మళ్ళీ ఇక్కడ ముందు పక్క అయితే సుబ్రహ్మణ్య స్వామి నెమలి వాహనం మీద కూర్చొని ఉన్నాడు. ఇంకా అయితే స్టాచ్యూలు అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్. అది శివాలయంలోకి ఎంట్రన్స్. అక్కడికి అయితే సెల్లు ఎత్తుకోనియడం లేదు. మేమైతే సంక్రాంతి రోజున వినాయకుడి దర్శనం కోసం వచ్చాం. వినాయకుడి దర్శనం అయితే బాగా అయింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, ఉంటా మరి. ఇంకో వీడియో